వీరభద్రుడు. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి గైస్. మూవీ స్టోరీ ఎట్లా ఉంటుందంటే, అనారోగ్యం పాలైన కూతుర్ని మన హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు హైదరాబాద్కు తీసుకొస్తాడు తండ్రి. నాంపల్లి రైల్వే స్టేషన్లో దిగగానే దొంగలు వారిపై దాడి చేసి 60 సవర్ల బంగారం దోచుకొని వెళ్ళిపోతారు. కూతురి ఆపరేషన్ కోసం అమ్ముదామని తెచ్చిన నగలు ఎలాగైనా ఇప్పించాలని పోలీసులను ఆశ్రయిస్తే కేవలం 45 సవర్ల బంగారం మాత్రమే వెనక్కి ఇచ్చేస్తారు. అది కూడా కోర్టు ఆర్డర్ ద్వారా తీసుకోవాలని సూచిస్తారు. దీంతో లాయర్ బేబీ కృష్ణ దగ్గరకు వెళ్తారు. పక్క కమర్షియల్ లాయర్ అయిన బేబీ కృష్ణ తండ్రి కూతురులను పరిస్థితి తెలిసిన డబ్బు కోసం జడ్జితో కలిసి కేసు వాయిదాలు వేస్తూ ఉంటారు. అయితే బేబీ కృష్ణ నిజ స్వరూపం తెలిసి నిలదీయడంతో అతడు ఎదురు తిరుగుతాడు. పోలీసులు రికవరీ చేసిన బంగారం కూడా దక్కకుండా చేస్తాడని అంటాడు. దీంతో కోర్టు ఆవరణలో ఉన్న వీరభద్రుని ఆలయానికి వెళ్ళి తన కష్టాన్ని తీర్చమని తండ్రి వేడుకుంటాడు. అయితే అక్కడి క్షేత్రపాలకుడైన వీరభద్రుడు అంటే మన హీరో అనమాట, భూమి మీదకు వచ్చాక ఏమైంది? తండ్రి కూతుళ్లకు న్యాయం జరిగిందా? న్యాయానికి, దేవాలయానికి, కోర్టుకు కొందరు ఎలా సామర్థ్యానికి వాడుకుంటారు? వారందరికీ వీరభద్రుడు ఎలా బుద్ధి చెప్పాడు అనేది మూవీ అనమాట. మూవీ స్టోరీ మొత్తం చూడాలంటే మనకు మూవీ కూడా చూడాల్సిందే. అండ్ దుష్ట శిక్ష రక్షణ చేసేందుకు పరమాత్మ భూమి మీద అవతారం ఇస్తుంటాడు. ఇదే స్టోరీ అన్నమాట. వస్తువుగా ఇప్పటి వరకు చాలా మూవీస్ అయితే వచ్చాయి ఇలాంటి స్టోరీలో ఉన్న సౌబల్యం ఏంటంటే, డైరెక్టర్ అనుకున్న స్టోరీని కాస్త సినిమాటిక్గా లిబర్టీలో మనకైతే చూపించారు. అంటే అయితే ఆ స్టోరీకి ఉన్న వస్తువు బలమైనదైనా ఉండాలి. దీనిలో కోసం దేవుడు దిగొచ్చిన అండగా నిలబడినప్పుడు ఆ దేవుడిని ఢీకొట్టే వ్యక్తి అంతే సామర్థ్యం ఉండాలి. కారప్ప అంటే మనం వీరభద్రుడు అనమాట, అలియాస్ వీరభద్రుడు. అండ్ డైరెక్టర్ జె బాలాజీ దాన్ని పూర్తిగా విస్మరించాడు. నయనతారలో అమ్మోరు తల్లిని చక్కగా హ్యాండిల్ చేసిన ఆర్జే బాలాజీ వీరభద్రుడు విషయంలో మాత్రం ఆ బ్యాలెన్స్ కోల్పోయాడు. స్టోరీ బలంగా లేనప్పుడు ఎంతటి స్టార్ నటించినా ఏం ప్రయోజనం ఉండదు. తండ్రి కూతుళ్ళ సీన్స్లో స్టోరీలో చాలా మూవీస్ అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీ కూడా తండ్రి కూతుళ్ళ స్టోరీలో అయితే స్టార్ట్ అవుతుంది. దొంగతనానికి గురైన సొత్తు రికవరీ కోసం పోలీస్ స్టేషన్లో ఆపై నేరుగా కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ లాయర్గా బేబీ కృష్ణ పాత్ర పరిచయం అవుతుంది అన్నమాట. కుయుక్తులతో అతను కేసులు గెలిచిన విధానం పోలీసులను సైతం ఇబ్బంది పెట్టి తన దారికి ఎలా తెచ్చుకుంటారు, ఇలా ఆ పాత్రలన్నీ అలా ఉంటాయన్నమాట. అండ్ బేబీ కృష్ణగా తన పాత్రను బాగానే చేశారు. అండ్ అత్యంత ముఖ్య విషయం మర్చిపోయాడు డైరెక్టర్, తమ అభిమాన హీరోను చూడడానికి థియేటర్లో కూర్చున్న మనకు ఏమో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండదన్నమాట. అండ్ మూవీ స్టార్ట్ అయినప్పుడైతే మన హీరోకి అట్లా ఎక్కువ సీన్స్ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. కానీ వీరభద్రుడిగా సూర్య రాకకు 40 నిమిషాల పాగే పడుతుంది. 40 నిమిషాల దాకా హీరో ఉండడు అనమాట మూవీలో. అసలు హీరో కోసం అని వెళ్తే మాత్రం 40 నిమిషాల దాకా మరి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా డైరెక్టర్ ఏంటో మరి 40 నిమిషాల దాకా హీరోనే రాడు, మరి ఎందుకో. అప్పటి వరకు వచ్చే సీన్స్ అన్నీ కూడా మన ల్యాగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది గైస్. అండ్
మూవీ హీరో 40 నిమిషాల దాకా మూవీ స్టార్ట్ అయ్యి 40 నిమిషాల దాకా రాకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ పాయింట్లో మాత్రం నాకు అస్సలు నచ్చలేదు డైరెక్టర్ అయితే. 40 నిమిషాలకు పైనే ఇంకా 41 అట్లా 41, 42 నిమిషాలు అట్లా అంతసేపు దాకా హీరోనే రాడు మూవీలో. నాకు అది అర్థం కాలేదు. అది ఏంటో ఏమో డైరెక్టర్ తెలియాలి. ఆ విషయంలో అస్సలు నచ్చలేదు అనమాట. అండ్ సరే దేవుడే స్వయంగా దిగొచ్చి కేసు వాదిస్తున్నాడంటే కోర్టు బాగానే దద్దరిపోతుంది అనుకుంటాం. కానీ బాధితుడికి న్యాయం ఏమైంది అనే సీన్స్ అయితే మన సాదా సీదాగా సాగిపోతూ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ కాస్త మన కామెడీ సీన్స్ అయితే ఉంటాయి, కానీ మన కొత్తగా అయితే ఏమి ఉండదు. ఒక సాధారణ మనిషిపై నీ ప్రతాపం చూపిస్తావా, నువ్వు నీ శక్తిని వాడకూడదు అని బేబీ కృష్ణ దేవుడితో ఒట్టు వేయించుకుంటాడు. అయితే తండ్రి కూతుల సొత్తు రికవరీ కేసులో వీరభద్రుడు గెలిచాడా, లేక వైద్యం అందక అమ్మాయి చనిపోయినట్లు చూపించి గాడ్ మోడ్ అంటూ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ కొంచెం వస్తుంది. అయితే ఇంకేముంది, న్యాయానికి కోల అయిన కోర్టును పట్టిపిస్తున్న వీరభద్రుడు ఒక ఆట ఆడుకుంటాడని అందరికీ తెలిసినట్టుగానే అనిపిస్తుంది. అదేం కొత్తగా అనిపించదు అన్నమాట. మినిస్టర్పై వచ్చిన కొన్ని సీన్స్ దాన్ని వాదించే ఒక పని లాయర్ ప్రీతి అన్నమాట అప్పగిస్తాడు వీరభద్రుడు. ఈ సందర్భంగా జరిగే వాదనలు కాసేపు కొన్ని సీన్స్ నవ్వినట్టుగా కామెడీ సీన్స్ అయితే వస్తాయి. వాటిలో ఏమాత్రం కొత్తగా అయితే ఉండదు. వీరభద్రుడికి శక్తి గురించి తెలిసిన దేవుడిపై దాడి చేయడానికి బేబీ కృష్ణ రౌడీలను పంపితే ఆ దేవుడు కారులో పారిపోతాడు. నాంపల్లి దాడితే నా శక్తులు పనిచేయవు, మదాపూర్కు వెళ్తే అంటూ వీరభద్రుడికి చెప్పే కారణం మళ్ళీ సిల్లిగా ఉంటుంది అన్నమాట. ఆ కారణం కూడా. అండ్ నాంపల్లిలో ఉంటే తను అనుకున్నది సాగదని బేబీ కృష్ణ ఏకంగా కోర్టునే మాదాపూర్కు మార్చే తీరు నవ్వాలా ఎడవాలో కూడా అర్థం కాదు అనిపిస్తుంది కొన్ని సీన్స్లో. అండ్ సూర్య కాసేపు అసలైన వీరభద్రుడిగా, కాసేపు రుద్రతాండవం చేయించే మామగా అనిపిస్తాడు. పైగా ఇంకా సీక్వెల్ ఉంటుందని ఎండ్ అయితే చేశారు. అండ్ వీరభద్రుడిగా పాత్రను సూర్య తన భుజాలపై తన కుడి భుజంపై మోసాడని చెప్పవచ్చు. అండ్ చాలా బాగా చేశాడు యాక్టింగ్ అయితే. సూర్య కోసం అయితే చూడవచ్చు. అండ్ కానీ ఆయన స్థాయికి తగిన స్టోరీ అయితే కాదు. సూర్య లాంటి యాక్టింగ్ చేసే మన నటుడు మనకు స్క్రీన్పై కనిపిస్తుంటే ఇంకెవరు కనిపించకూడదు. కానీ ఇందులో అందుకు పూర్తి భిన్నం బేబీ కృష్ణగా లాయర్ పాత్రను ఆర్జే బాలాజీ బాగా ఎక్కువ చేశారు. అండ్ సూర్య ముందు ఈ పాత్ర పూర్తిగా తెగిపోయింది. కొన్ని పాత్రలు కొందరికి సరిపోతాయి. బేబీ కృష్ణ పాత్రకు ఆర్జే బాలాజీ ఎంపిక ర్యాంక్ చాయిస్ అని చెప్పవచ్చు. త్రిష పాత్ర పరిమితమైపోయింది. అండ్ సాంకేతికంగా మూవీ ఓకే. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అయితే ఈ మూవీకి ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ మినహా ఆర్జే బాలాజీ స్టోరీలో కొత్తదనం ఏమీ లేదు. అండ్ ప్లస్ పాయింట్ సూర్య యాక్టింగ్ బాగుంది. కొన్ని సీన్స్ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. ఎలివేషన్స్ ఉంటాయి కదా కొన్ని సీన్స్, అవి బాగున్నాయి. మైనస్ పాయింట్స్ కొత్తగా ఏం లేదు, రొటీన్గా ఉంది, రొట్టా. అండ్ డైరెక్షన్ అస్సలు బాగాలేదు. 40 minutes దాకా అసలు హీరోనే రాడంట ఈ మూవీలో. అసలు ఏంది సార్, ఏ మూవీ సార్, అసలు నాకు అర్థం కాదు. 40 minutes లాగా హీరో రాకపోవడం ఏంటి, నాకు అర్థం కాదు. చూస్తే నాకు తెలిసింది. అండ్ లాగా తీసినట్టుగా ఏమంటారు లాగ్ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ చివరిగా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీ